నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇప్పటిదాకా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ లో బలంగా డిమాండ్లు వినిపించాయి. కానీ ఈ డిమాండ్లు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ని మించి ప్రధాని దాకా చేరాయి. ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు, ప్రధాని మోదీ కూడా రిజైన్ చేయాలి. ఇప్పుడు ఈ పోరాటం సిస్టమ్ మొత్తానికి వ్యతిరేకంగా మారుతోంది అని చెప్పి ప్రముఖ సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ జంతర్ మంతర్ వేదికగా డిమాండ్ చేశారు. कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो। अब कह रहे हैं कि खाली धर्मेंद्र प्रधान नहीं, अब तो पूरा ऊपर तक बात जाएगी। अब ये पूरे सिस्टम के साथ जंग में परिवर्तित हो गई। ఇదే డిమాండ్ ఆ తర్వాత చాలా మంది నోట వెంట వినిపిస్తోంది. आज तक हम धर्मेंद्र प्रधान का इस्तीफा मांग रहे थे, नीट में जिन बच्चों की आत्महत्या हुई उनके जिम्मेदारी के लिए, लेकिन आज जो घिनौनी, आज जो नीच हरकत करी है सरकार ने, अब हम नरेंद्र मोदी का इस्तीफा मांगेंगे। అంటే సమస్య పరిధి పెరుగుతోంది. కేంద్రం తీరుతో ధర్మేంద్ర ప్రధాన్ నుంచి ఇప్పుడు దృష్టి ప్రధాని నరేంద్ర మోదీ రిజైన్ దాకా వెళ్ళింది. ఇందుకు కారణం ఏంటి, దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ విజువల్స్ ఒక్కసారి చూడండి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ దీక్షా శిబిరంలో జూలై 18 ఉదయం 6:30 గంటలకు కనిపించిన దృశ్యాలు ఇవి. తెల్లటి బెడ్షీట్స్ ని అడ్డంగా పెట్టి లోపల అంటే ఆ బెడ్షీట్స్ కి అవతల ఎంత ఇన్సెన్సిటివ్ గా బిహేవ్ చేస్తున్నది అందరికీ కనిపించకుండా హైడ్ చేసి అక్కడి నుంచి బలవంతంగా సోనం వాంగ్చుక్ ని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత 1-2 గంటల్లోనే సేమ్ వేదిక మీద నిరవధిక నిరాహార దీక్షను ప్రకటించిన అభిజిత్ దీప్కే తను స్టార్ట్ చేసిన ఉద్యమము, సోనం వాంగ్చుక్ అరెస్టు, కేంద్ర ప్రభుత్వం అణచివేత చర్యలు ఇవన్నిటినీ తలుచుకొని ఇలా వెక్కి వెక్కి ఏడ్చారు. అమెరికాలో హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల ఆవేదనకు ఒక పరిష్కారం ఇవ్వాలి అని చెప్పి దృఢంగా నిలబడ్డాడు. కాబట్టి దీప్కే ఇలా ఏడవాల్సిందే. ఈ దేశ యువతను కాక్రోచ్లు, పారాసైట్లు అని చెప్పి అవమానిస్తూ ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఎండల్లో వానల్లో ఇలా రోడ్ల మీద గడుపుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ అభిజిత్ దీప్కే కుమిలి కుమిలి ఏడవాల్సిందే. వరుస పేపర్ లీకులతో 1 కోటి మందికి పైగా విద్యార్థులు బాధితులుగా మారితే విద్యాశాఖ మంత్రి ఏ బాధ్యత తీసుకోకపోతే, రాజకీయ పార్టీల మీద యువత విద్యార్థులు పూర్తిగా నమ్మకం కోల్పోతే బాధిత విద్యార్థులకు అండగా సోనం వాంగ్చుక్ ని ఈ ఉద్యమంలోకి తీసుకొని వచ్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ ని బిల్డ్ చేశాడు. కాబట్టి ఈ అభిజిత్ దీప్కే వెక్కి వెక్కి ఇలా ఏడవాల్సిందే. అభిజిత్ దీప్కే ఇలా చేస్తున్నాడు కాబట్టి జంతర్ మంతర్లో ఇదే రోజు ఇదే వేదిక మీద ఒక మహిళ, అతని వెనకే నిలబడ్డ మహిళ అతని మీద ఇంకు చల్లింది. అతని ముఖం మీద, అతని ఒంటి మీద ఇలా ఇంకు పోసింది. అక్కడున్న వాళ్ళంతా ఆమెను చుట్టుముడితే ఆమెని ఏమీ చేయకండి, వదిలేయండి అని చెప్పి అతను చెప్పిన తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆమె ఏమన్నారో వినండి. కొద్ది రోజుల క్రితం దీప్కే రాజస్థాన్కి వెళ్ళినప్పుడు ఇతన్ని దేశద్రోహి అని చెప్పి ఒక వ్యక్తి చెంప మీద కొట్టాడు. ఆ వ్యక్తి కూడా నేను జాతీయవాదిని అని చెప్పి ప్రకటించుకున్నాడు. అతని మూలాలు చూస్తే అతను ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని తేలింది. సంఘ్ మే ప్రాథమిక వర్గ శిక్షిత్ హూ. అభిజిత్ దీప్కేను కొట్టినందుకు అతన్ని ఇంకొంతమందిని సన్మానిస్తూ ఇలా వాళ్ళు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇప్పుడు ఈమె ఇదే జై శ్రీరామ్ నినాదాలు చేశారు. రేపు ఈమెను కూడా ఘనంగా పూలమాలలతో సన్మానిస్తారేమో. అలా చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవరికీ పట్టకుండా పోయిన విద్యార్థుల ఆత్మహత్యలకు చెక్ పెట్టాలి అని చెప్పి, విద్యార్థుల వాయిస్ వినిపించాలి అని చెప్పి బలంగా నిలబడ్డాడు. కాబట్టి అభిజిత్ దీప్కేను ఖచ్చితంగా ఇలా కొట్టాల్సిందే, ఇంకు పోయాల్సిందే అతని మీద. అతను కూడా దీన్ని ఆహ్వానిస్తున్నాడు. నన్ను కొట్టండి, నా మీద ఎన్ని అటాక్స్ చేస్తారో చేయండి అని చెప్పి బ్లూ ఈజ్ మై కలర్, జై భీమ్ అని ఇలా ట్వీట్ చేశాడు. అభిజిత్ దీప్కే ఎందుకు ఏడవాల్సి వచ్చింది? ఇక్కడ ఏడుస్తున్నది అభిజిత్ దీప్కే కాదు, ప్రజాస్వామ్యం వెక్కి వెక్కి ఏడుస్తోంది అని చెప్పి అర్పిత్ శర్మ అనే ఒక సపోర్టర్ పోస్ట్ చేశారు. దిస్ ఇస్ నాట్ అభిజిత్ దీప్కే క్రైమ్, దిస్ ఇస్ డెమోక్రసీ క్రైమ్. చెప్పడం అనేది ఒక భాగం. విద్యా వ్యవస్థను సంస్కరించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు భారీగా పరిహారం, 1 కోటి రూపాయల దాకా పరిహారం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ 20 రోజుల నుంచి ఆహారం తినకుండా ఈ దేశ పర్యావరణవేత్త, ఇంజనీరు, పద్మశ్రీ, రామన్ మెగసెస్ అవార్డు లాంటి అవార్డుల గ్రహీత అయిన సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం తరఫున చర్చలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మౌనంతోనే సోనం వాంగ్చుక్ ఆందోళనను
తీవ్రంగా నెగ్లెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కళ్ళున్నా చూడలేని కబోది ప్రభుత్వంలాగా ప్రవర్తించింది. చివరికి 2 రోజుల్లో వాంగ్చుక్ చనిపోతారు అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో పిల్లేస్తే కోర్టు వాంగ్చుక్కి వైద్యం అందించాలి అని చెప్పి ఆదేశిస్తే ప్రతి ఒక్కరి జీవితం విలువైంది అని చెప్పి కేంద్రాన్ని చివాట్లు పెడితే అప్పుడు స్పందించింది. ఏంటి ఆ స్పందన? బలవంతంగా సోనం వాంగ్చుక్ని ఇలా బెడ్షీట్లు జుట్టేసి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించడం. సోనం వాంగ్చుక్ని తీసుకెళ్లిన వీళ్ళని గమనించండి. వాళ్ళు నార్మల్ బట్టల్లో ఉన్నారు, వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో లేరు. వీళ్ళు వేదిక మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు డాక్టర్స్ కావచ్చు లేకపోతే సపోర్టర్స్ కావచ్చు అని చెప్పి అక్కడున్న వాళ్ళు అడ్డుకోలేదు. పడుకుని ఉన్న వాంగ్చుక్ను వైట్ క్లాత్లో చుట్టేసి కనిపించకుండా క్లాత్ అడ్డం పెట్టి తీసుకెళ్లారు. ఇలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏమన్నా క్రిమినలా? ఆయన ఆరోగ్యం మీద నిజంగా మీకు బాధ్యత ఉంటే ఆయన్ని గౌరవంగా తీసుకెళ్లాలి కదా, బెడ్షీట్లలో దాచి తీసుకెళ్లడం ఏంటి అని చెప్పి ఆ తర్వాత అభిజిత్ దీప్కే క్వశ్చన్ చేశారు. उनको पार्लियामेंट मार्च करना था, लेकिन जो ये पुलिस वालों ने आज किया है, he was not a criminal. जैसे आप उनको छुपा कर लेकर गए शीट्स के अंदर, अगर आपको उनकी हेल्थ की इतनी चिंता थी, इज्जत से लेकर जाते उनको ऐसे छुपा कर नहीं लेकर जाते आप. అంతేకాదు దేశంలో ఉండే ప్రతి స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సోనం వాంగ్చుక్కు మద్దతుగా ప్రొటెస్టులు చేయాలి అని చెప్పి కూడా పిలుపునిచ్చారు. अगर जंतर मंतर को ये खत्म कर देते हैं तो देश के हर एक कोने में जंतर मंतर बनाने की जनता की जिम्मेदारी है. इसके बाद देश के हर स्टेट में हर डिस्ट्रिक्ट में एक जंतर मंतर बना दो. పోలీసులు మాత్రం కోర్టు ఆదేశాల మేరకే మేము వాంగ్చుక్ని చాలా జాగ్రత్తగా షిఫ్ట్ చేశాము అని చెప్పి వాళ్ళ చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ऑनरेबल हाईकोर्ट के आदेशानुसार और हेल्थ कंडीशंस और मेडिकल एडवाइस के अनुसार मच नीडेड मेडिकल इंटरवेंशन है, उसके लिए ले जाया गया है. అయితే వాంగ్చుక్ని బలవంతంగా తరలించిన తర్వాత అభిజిత్ దీప్కే తనను తాను కంట్రోల్ చేసుకోలేనంతగా వెక్కి వెక్కి ఏడ్చారు కదా, ఎమోషనల్గా మాట్లాడారు కదా. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఓదార్చుతున్నా కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు కదా. ఎందుకు ఇలా అయ్యారు? జూన్ 6వ తేదీ అభిజిత్ దీప్కే ఇండియాకి వచ్చారు. ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ వేదిక దగ్గరికి ఆయన వెళ్ళారు. 1.5 నెలల నుంచి కంప్లీట్గా ఒక్క రోజు కూడా అభిజిత్ దీప్కే ప్రజలకు కనిపించకుండా లేడు. కంప్లీట్గా ప్రజల మధ్య ప్రజలతోనే ఉన్నారు, విద్యార్థులతోనే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకపోతే జూన్ 20వ తేదీన ఇదే జంతర్ మంతర్లో మేము నిరవధిక నిరసన కార్యక్రమాలని చేపట్టబోతున్నాము, ఇక్కడ నుంచి కదలము అని చెప్పి ప్రకటించి అప్పటి నుంచి అక్కడే కూర్చున్నారు. అభిజిత్ దీప్కే వెల్ ట్రైన్డ్ పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం యాక్టివిస్ట్ కాదు. మన దేశం బాగుపడాలి అని చెప్పి, రాజకీయాలు మారాలి అని, యూత్ సెంట్రిక్ స్టూడెంట్ సెంట్రిక్ పాలసీ మేకింగ్ జరగాలి అని చెప్పి కోరుకునే ఒక నార్మల్ యువకుడు. అణగారిన దళిత వర్గాల నుంచి చదువుకొని అంబేద్కర్ను చేతబట్టుకొని విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా భారతదేశంలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా గమనించే చైతన్యవంతమైన ఒక యువకుడు. దీప్కే మొదలుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సెటైరికల్ మూమెంట్కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది, విపరీతమైన క్రేజ్ వచ్చింది. బీజేపీని, అన్ని రాజకీయ పార్టీల ఫాలోవర్స్ని దాటేసినంతగా ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 22.4 మిలియన్ ఫాలోవర్సు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ పేజ్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళంతా కూడా యూత్. ఈ దేశ యువతలో ఉన్న ఆగ్రహము, ఆవేదన అమెరికా నుంచి దీప్కేని ఇండియాకి డైరెక్ట్గా గ్రౌండ్లోకి, ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్లోకి వచ్చేలాగా చేసింది. అయినా సరే ఆయన చుట్టూ వచ్చినప్పటి నుంచి విపరీతమైన ఒత్తిడి, భయంకరమైన ఆరోపణలు, పేజెస్ని హ్యాక్ చేయడాలు, రకరకాల నిందలు, దేశద్రోహ నిందలు, తుకుడే గ్యాంగ్ అని నిందలు, వీటన్నిటి మధ్య కూడా మూమెంట్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విపరీతమైన ఒత్తిడిలోకి, అలసటలోకి కూడా ఖచ్చితంగా ఏ మనిషి అయినా వెళ్ళిపోతారు. జంతర్ మంతర్లో పోలీసులు ఆంక్షలు విధిస్తే ఎన్నోసార్లు వాళ్ళని బ్రతిమలాడుకున్నారు. ఏకంగా ఒకసారి అయితే కాళ్ళ మీద పడ్డాడు దీప్కే ఒక పోలీస్ ఆఫీసర్కి. ఇంత జరుగుతున్నా ఎక్కడా కూడా హింసకు ప్రేరేపించకుండా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అతిక్రమించకుండా ఈ మూమెంట్ని లీడ్ చేయగలుగుతున్నారు. అధికారుల్ని, పోలీసుల్ని మాటలు అనడం కాదు కదా, చేతులు జోడించి చాలాసార్లు వేడుకుంటూ వచ్చారు. అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే విద్యార్థులకు సంబంధించిన ఈ పోరాటాన్ని ప్రభుత్వము కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం. దీన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇప్పుడు ఫారెన్లో ఉండే వాళ్ళు కూడా చూస్తున్నారు, ఫారెన్ న్యూస్ మీడియా కూడా చూస్తోంది. వాళ్ళందరూ కూడా ఇంత జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అనే క్వశ్చన్ అడుగుతోంది. వాంగ్చుక్ని పోలీసులు బలవంతంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాక ఇవన్నీ గుర్తు చేసుకుని బహుశా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని తలుచుకుని అభిజిత్ దీప్కే ఇలా వెక్కి వెక్కి ఏడ్చాడేమో.
తన పొజిషన్లో ఉంటే ఎవరైనా సరే ఇలాగే ఏడుస్తారు. అందుకే ఇక్కడ వెక్కి వెక్కి ఏడుస్తున్నది అభిజిత్ దీప్కే కాదు, వెక్కి వెక్కి ఏడుస్తున్నది మన దేశ ప్రజాస్వామ్యం. ఇది సరే, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? వాంగ్చుక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడి నుంచి ఎవరు కదలకూడదు అని చెప్పి అభిజిత్ దీప్కే ప్రకటించారు. తను నిరాహార దీక్షకు కూర్చున్నారు. జూలై 20న చలో సంసద్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అంటే జంతర్ మంతర్ దీక్షా శిబిరం నుంచి పార్లమెంటుకు ర్యాలీగా వెళ్ళడం. పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి అక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ ప్రోగ్రాంలో నిరాహార దీక్షలోనే నేను పాల్గొంటాను అని చెప్పి గతంలోనే సోనం వాంగ్చుక్ ప్రకటించారు. ఇప్పుడు ఆయన్ని బలవంతంగా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఈ మూమెంట్లోకి ఇప్పుడు వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో వచ్చి చేరారు. సోమవారం జరిగే చలో సంసద్ నిరసన మార్చ్లో నేను ముందుండి పాల్గొంటాను, వాంగ్చుక్ని బలవంతంగా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినంత మాత్రాన ఈ ర్యాలీని మీరు అడ్డుకోలేరు అని చెప్పి ఆమె ప్రకటించారు. तो मैं उनको रिप्रेजेंट करते हुए वो यात्रा को लीड करूंगी और वो होगा मंडे को जो प्लान है वो ऐसा नहीं है कि सोनम को अगर वहां से जबरदस्ती ले आए हैं तो वो रोक सकते हैं. సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం తర్వాత ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ స్పందించారు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ కూడా ఈ దీక్షను పట్టించుకోలేదు. దీంతో ఆయన మీద కూడా విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఫైనల్గా మౌనం వీడిన రాహుల్ గాంధీ అసత్యము, హింస అనేవి మోదీ ప్రభుత్వం ముఖ్యమైన సిద్ధాంతాలు. జంతర్ మంతర్ దగ్గర శాంతియుత నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను బలవంతంగా తరలించడం తప్పు. పేపర్ లీకేజీలు, చదువుల ఖర్చులు పెరిగిపోవడము, విద్యార్థుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా భారతదేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలు. ఎంతటి బలప్రయోగం చేసినా విద్యార్థుల్ని, వాళ్ళని ప్రేమించే మాలాంటి వాళ్ళని ఈ సమస్యల మీద గొంతెత్తకుండా మీరు ఆపలేరు అని చెప్పి #చత్రోంకి గూంజ్ అంటే విద్యార్థుల గర్జన అని చెప్పి ఇలా పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. జూలై 20న చలో సంసద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యూత్ తరలి రావాలి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఒక వీడియో రిలీజ్ చేశారు. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఏమన్నారు చూడండి. సోనం వాంగ్చుక్ అడిగింది కేవలం చర్చలు మాత్రమే, కానీ వారాల తరబడి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా చేసే నిరసనలకు సమాధానం ఇవ్వాలి, కానీ ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. మన దేశంలో ఎంతో మంది యువత స్వరాన్ని ఎలాగైతే పట్టించుకోవడం లేదో సోనం వాంగ్చుక్ మాటలను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అవసరమైతే హాస్పిటల్ ఖర్చులన్నీ మేమే భరిస్తాము, ఆయన్ని వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేయండి. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనము, ప్రజాస్వామ్య హక్కులకు ఆ గవర్నమెంట్ ఇచ్చే గౌరవం వల్లే ఆ ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం వస్తుంది. శాంతియుత నిరసనలను అణచివేయడం వల్ల ప్రజాస్వామ్య దేశంలో నిరసనలను ఒక ముప్పుగా చూసే ప్రభుత్వము ప్రజలకు జవాబు చెప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని పొందడము అనేది సాధ్యం కాదు అని చెప్పి మమతా బెనర్జీ అన్నారు. ఇందుకీ తన ప్రయత్నం ద్వారా సోనం వాంగ్చుక్ గెలిచారా, ఓడిపోయారా? ఆయన 21 రోజుల నిరాహార దీక్షను ప్రకటిస్తూ జూన్ 28న ఈ దీక్షను ప్రారంభించారు. జూలై 18కి 20 రోజులు పూర్తయి 21వ రోజుకు చేరుకున్నారు. అంటే తను ప్రకటించినట్లే వాంగ్చుక్ విజయవంతంగా దీక్షను కొనసాగించగలిగారు. ఇక్కడ ఫెయిల్ అయింది కేంద్ర ప్రభుత్వం. ఇంతమంది విద్యార్థుల తరఫున ఈ దేశ మేధావి విద్యావంతుడు నిరసనకు దిగితే ఏ మాత్రం బాధ్యత లేకుండా నెగ్లెక్ట్ చేసింది గవర్నమెంట్. చర్చలు జరపకుండా జంతర్ మంతర్ నిరసనకు వచ్చిన వాళ్ళను ఉగ్రవాదులు, తీవ్రవాదులు, తుక్కుడే గ్యాంగ్ అని చెప్పి అవమానించింది. డైరెక్ట్గా అవమానించిన వ్యక్తుల్లో వీళ్ళు ఎవరి మీద అయితే నిరసన ప్రకటిస్తున్నారో అదే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. గతంలో ప్రజాందోళనలు జరిగితే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించడము, చర్చలు జరపడము అనేది ఉండేది. ఇక్కడ ఇద్దరు ప్రధానమంత్రులు, 2 భిన్నమైన ధోరణులు ఎలా ఉన్నాయో ప్రజాస్వామ్యంలో ఎలా మారిపోయాయో గవర్నమెంట్స్ అనేది మనం గమనించాలి. 1984లో లద్దాఖ్ ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పి సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ లేహ్లో నిరాహార దీక్షకు దిగితే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వయంగా ఢిల్లీ నుంచి లేహ్కి వెళ్ళారు. లద్దాఖ్ ఎస్టీ హోదా మేము ఇస్తాము అని చెప్పి ఆయనతో స్వయంగా ఆమె జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వాంగ్చుక్ పట్ల మోదీ గవర్నమెంట్ చూపిస్తున్న ఈ నెగ్లిజెన్స్ ని గమనిస్తున్న వాళ్ళు వాంగ్చుక్ తండ్రి పట్ల దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చూపించిన రాజనీతిజ్ఞతను గుర్తు చేసుకుంటున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే ఇలా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ప్రజా ప్రతినిధులు. అంటే ప్రజలకు ప్రతినిధులు. ప్రజల్ని మించిన పొజిషన్లు వీళ్ళెవరివి కూడా కావు. ప్రజల వాయిస్ని, ప్రజల ఆకాంక్షల్ని, ప్రజలకు ఏం కావాలో, ప్రజల సమస్యల్ని వీళ్ళు రిప్రజెంట్ చేయాలి. అలా రిప్రజెంట్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఆ పొజిషన్స్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రజల్ని అణచివేస్తే ఇక అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? డిక్టేటర్షిప్ అవుతుంది కదా. ప్రజలు కోరుకున్నది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తే అది ప్రజాస్వామ్యము. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్లకు నచ్చినట్లు ప్రజలు చేయాలి అని కోరుకుంటే అది డిక్టేటర్షిప్. ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క ఇష్యూని దృష్టిలో పెట్టుకొనైనా చెప్పండి, కేంద్ర ప్రభుత్వం డిక్టేటర్షిప్ను అనుసరిస్తోందా, ప్రజాస్వామ్య పాలనను అందించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోందా? సో దీన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. సో ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడున్న జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్లో పెయిడ్ మెంబర్స్గా చేరొచ్చు.
మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.